చేయాలి? సుకూన్ రాత్రిపూట తీసుకోవాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. పడుకోబోయేటప్పుడు హాట్ వాటర్ లో 1 స్పూన్ వేసుకొని తీసుకోండి. రోజు మోషన్కి వెళ్ళేవాడు తీసుకోనక్కర్లేదు. అప్పుడప్పుడు మీకు ఏదైనా హెవీగా తిన్నప్పుడు 1/2 స్పూన్ తీసుకోండి. ఇట్స్ ఎ వెరీ గుడ్ ప్రోడక్ట్. ఇక్కడ మీకు పెద్ద ప్రేగుల్లో ఆహారం జీర్ణమే శక్తిగా మారి పేస్ట్, ఎల్లో పేస్ట్ రూపంలో పెద్ద ప్రేగుల్లో ఉంటుంది. ఈ పెద్ద ప్రేగుల్లోంచి రక్తం ద్వారా యానస్ నుంచి బయటికి వస్తుంది. మోషన్ రకరకాలు ఉంటుంది. కొంతమంది బనానా షేప్ లో కూర్చుంటారు, అంటే వెళతారు, టంగన్ బయటకు వస్తారు. ఒకటే బనానా, సింగిల్ బనానా. దిస్ ఇస్ సైన్స్, వేరే అనుకోవద్దు. కొంతమంది వెళతారు, గొర్రెలాగా కూర్చుంటారు, చిన్నది టపక్ 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 4 వచ్చేస్తే వాడు అంటే అలా కూర్చొని అలా వచ్చేస్తాడు. ఎప్పుడు వచ్చాడో కూడా తెలియదు అనమాట. గొర్రె వెళ్తూ కూర్చుంటుంది కదా అలా. కొంతమంది కూర్చుంటారు గొర్రె ప్రవాహం ప్రవాహం. వాడికి ఎన్ని కావాలి తెలుసా? బకెట్ నీళ్ళు కావాలి, మొత్తం అతుక్కొనే ఉంటుంది కదా, బకెట్ నీళ్లు కావాలి. మీరు ఆ ప్రవాహమైనా, గొర్రె పెట్టికలైనా, బనానా అయినా, మీరు ఏదైనా మీ యొక్క వేస్ట్ ఎల్లో కలర్ లో ఉండాలి. మీ యొక్క మలము ఎల్లో కలర్ లో ఉండాలి. కొంతమంది నా దగ్గరకు వచ్చి, సార్ మీకు ఎల్లో కలర్ ఏమో, నాకు ఇష్టమైన కలర్ వచ్చిందండి. కొంతమంది రోజు నల్లగా వస్తే గుర్తుపెట్టుకోండి, మీ యొక్క మోషన్ రోజు నల్లగా వస్తే త్వరలో యు ఆర్ అటాక్డ్ బై క్యాన్సర్. రాసుకోండి. మీ యొక్క వీటి మీద బ్లాక్ వచ్చి క్రాక్స్ వస్తే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ యూ విల్ అటాక్డ్ బై క్యాన్సర్. రాసుకోండి. క్రాక్స్ ఎక్కడైనా సరే, ఇక్కడ బ్లాక్నెస్ వచ్చేసి క్రాక్స్ రాకూడదు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో వీటన్నిటికీ కారణం మాక్సిమం రోజు మీరు మోషన్కి వెళ్తే, ఇండియాలో మోషన్ అనేది చాలా సిగ్గుగా ఫీల్ అవుతారు. మోషన్కి వస్తే వెళ్ళండి. మీ ఇంటికి బంధువులు వచ్చారు, మీకు మోషన్ వచ్చింది, వాడు వెళ్ళే వరకు నమ్ముకుంటారు. మీరు ఎప్పుడు వెళ్తాడా బాగా చెప్పండి, నాకు మోషన్ వస్తుంది అని చెప్పండి, వాడే పోతాడు. తప్పేం లేదు. రోజు మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, మీరు రోజు ఇలానే పెట్టుకున్నారనుకోండి, మొత్తం పైకి చుట్టాల వల్ల మీకు వచ్చేదేంటి? ఇక్కడ మీరు దిస్ వెరీ ఇంపార్టెంట్. మీ మోషన్ గట్టిపడి దీన్ని పగలబడితే మీకు వచ్చేది వెరీ డేంజరస్. అందుకే ఏ రోజు మోషన్ ఆ రోజు వెళ్ళారనుకోండి, మీకేమవుతుంది? గుండెకము పర్ఫెక్ట్ గా ఉంటుంది, మీకు ఏ ప్రాబ్లం రాదు. సపోజ్ కమల్ హాసన్ కూతురు పేరేంటి? శృతి హాసన్. కమల్ హాసన్ భార్య పేరు సారిక. గౌతమి. ఇద్దరికి చెప్పు. కమల్ హాసన్, శృతి హాసన్ తెలుసు. కమల్ హాసన్ ఇంత నాలెడ్జ్. కమల్ హాసన్ ఫస్ట్ వైఫ్ పేరేంటి? సారిక. సెకండ్ వైఫ్ పేరు గౌతమి. థర్డ్ వైఫ్ పేరు తెలియదు. కూతురు పేరు శృతి హాసన్. ఇవన్నీ ఎలా తెలుసు నీకు? నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ దీంట్లో వాడితే నువ్వు ఎప్పుడో డైమండ్ అయిపోయావు. యూట్యూబ్లు, ఫేస్బుక్లు. అందుకే చెప్పాను కదా సార్, విమల్ గారు మీది యూట్యూబ్ లో లేదా? నాకు నా యూట్యూబ్ లోనే. విమల్ మీటింగ్ అంటే ఏం చేయాలి? బుక్ లో ఏముందో తెలియాలంటే, డబ్బులో ఏముందో తెలియాలంటే, ఈమెయిల్ మీటింగ్ లో ఏముందో తెలియాలంటే శృతి హాసన్ ఒకరోజు షూటింగ్ లో ఉంది. నైట్ 12 అయింది. ఎర్లీ మార్నింగ్ మళ్ళా దర్శకుడు ఫోన్ చేశాడు 4K. ఆమె అప్పుడు వాష్రూమ్ లో ఉంది. అప్పుడే వెళ్ళి కూర్చుంది. వెంటనే డైరెక్టర్ ఫోన్ వచ్చింది. సగంలో బయటకు వచ్చేసింది. సగంలో బయటకు వచ్చిన దానిగా సగము పేస్ట్
లోపలే ఉంది. రెండవ రోజు కూడా శృతి హాసన్ షూటింగ్ 1 అయింది. డైరెక్ట్ ఎర్లీ మార్నింగ్ 3కి లేచింది, మళ్ళా వాష్రూమ్కి వెళ్ళింది, మళ్ళా ఫోన్ వచ్చింది. ఏమైంది? మళ్ళా సగం. అట్లా సగం కలిసి ఆమెకి ఏమైందంటే మోషన్ ప్రాబ్లం అయి మోషన్ గట్టిపడి 1 డే 1 నైట్ 108 ఏమైతే ఆమెకి స్టమక్ పెయిన్ వచ్చింది. స్టమక్ పెయిన్ ఎందుకు వచ్చిందంటే ఆమె సరిగా మోషన్ కి వెళ్ళట్లేదు. షూటింగ్లు, ఎర్లీ మార్నింగ్ షూటింగ్లు పగిలిపోయింది. తర్వాత ఏమైంది? 15 డేస్ రెస్ట్ కదా. అందుకే నేను శృతి హాసన్ని అంటే కుదరదు, నేను సమంతాన్ని సగమే కూర్చుంటాను, నేను అనుష్కాని అస్సలు కూర్చోను. కాజల్ లాగా ఖచ్చితంగా కూర్చోను. కాజల్ ఎంత బాగుంటుందో, మిల్కీ స్కిన్, మిల్కీ వైట్ స్కిన్, అంతే అంతే పద్మ. నేను అనుష్కాని అస్సలు కూర్చోను, నేను సమంతాన్ని సగమే కూర్చుంటాను అంటే కుదరదు. ఖచ్చితంగా కూర్చోవాలి, ఎవరైనా కూర్చోవాలి. ప్రధానమంత్రి అయినా కూర్చోవాలి, చంద్రబాబు గారైనా, పవర్ స్టార్ అయినా, విపరీతమైనా కూర్చోకపోతే సుకూనిచ్చి కూర్చోబెడతాం. మోస్ట్ ఇంపార్టెంట్, మీరు ఒకసారి ఎంత డేంజర్ మొత్తం, ఎంత డేంజర్. మోషన్ ప్రాబ్లం క్లియర్ కాకపోతే స్కిన్ ప్రాబ్లం వస్తుంది. మోషన్ ప్రాబ్లం క్లియర్ కాకపోతే పైల్స్ వస్తాయి, ఫిస్టులా వస్తాయి, అండ్ ఫిషర్స్ వస్తాయి, కిడ్నీ స్టోన్స్ వస్తాయి, గౌల్ బ్లాడర్ స్టోన్స్ వస్తాయి, ఆడవాళ్ళకి అనేక పీరియడ్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇట్స్ వెరీ డేంజరస్.